వీడియో ఒక గంట కంటే ఎక్కువ ఉంది కదా అనేసి స్కిప్ చేయడము లేదంటే జస్ట్ అవాయిడ్ చేసి స్క్రోల్ చేయడం అనేది చేయకండి బాయ్స్. ఎందుకంటే ఎవరైతే ఎగ్జామ్స్ కోసము బాగా ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఆర్పిఎఫ్కి సంబంధించిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు అందరికీ ఇలాంటి వీడియోసే కావాలి, ఇలాంటి నాలెడ్జ్ ఇచ్చే వీడియోసే కావాలండి. రైట్. సో ఇలాంటి వీడియోస్ ఆబ్వియస్లీ లెంత్ ఉంటాయండి, దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. రైట్. సో వెల్కమ్ టు సైనిక, నేను సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఈరోజు మనము క్లాస్లో ఏదైతే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ 100% కన్ఫర్మ్ అయింది వస్తుంది. రైట్. సో ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి ప్రాక్టీస్ సెట్స్ అనేది జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, మీ లైఫ్ను డిసైడ్ చేసేది, మీ జాబ్ వస్తుందా రాదా అని డిసైడ్ చేసే సబ్జెక్ట్ అనమాట. ఇది 50 మార్కులకు ఉంటుంది కాబట్టి 110% చాలా చాలా ఫోకస్ చేయాల్సిన సబ్జెక్ట్ అనమాట. రైట్. అండ్ మోరోవర్ డెప్త్ ఉంటుంది. రైట్. సో ఇలాంటి వీడియోస్ ద్వారా మీకు నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ ద్వారా రైట్ సో మీకు చాలా చాలా క్లారిటీ రావడం జరుగుతుంది. వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ అనేది మీకు ఒక స్టాండర్డ్ అనేది అర్థమైపోతుంది అనమాట. రైట్. మీ యొక్క ప్రిపరేషన్లో చాలా చాలా తోడ్పడుతుంది అనమాట ఇలాంటి వీడియోస్. అండ్ ఇక్కడ మనం డిస్కస్ చేసుకోబోయే క్వశ్చన్స్. రైట్. సో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి, అసలు అది మిస్ అవ్వద్దు. సైనిక యాప్లో మంచి కోర్సు మనకు ఆర్పిఎఫ్కు సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కు సింగిల్ కోర్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఎస్ఐ లెవెల్లో డెప్త్ అనేది మీకు ఉంటుంది అనమాట. చాలా చాలా మంచి కోర్స్ అనేది మనకు అనవసరమైన కాంటెంట్ లేకుండా, చెత్త కోర్సెస్ కాకుండా మంచి వీడియోస్ రిక్వైర్డ్ ఎంతవరకు ఉందో అలాంటి వీడియోస్ ఇచ్చి మీ టైం వేస్ట్ చేయకుండా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా అక్కడ మంచి కోర్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. దయచేసి ఒక్కసారి డెమోస్ చూసి మీరు డిసైడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. రైట్. సైనిక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మేము ఇప్పుడు డిజైన్ చేస్తున్నాం. మీకు ఫ్రీగానే 1 రూపీ కోర్సులో కావచ్చు, మన టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, జాయిన్ అయ్యి మీరు అక్కడ అలాంటి కోర్సెస్ అనేదిలో జాయిన్ అయ్యి మీరు ఫ్రీగానే మనకు పీడిఎఫ్లు అనేది తీసుకోవచ్చు అనమాట. రైట్. ఎక్కువ లైట్ చేయకుండా చూద్దామండి. సో ఈ యొక్క ప్రాక్టీస్ సెట్స్లో మనం 50 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుంటాం. మన టార్గెట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూడండి, ఆర్పిఎఫ్కు సంబంధించిన ఇలాంటి ప్రాక్టీస్ సెట్స్ అనేది రెగ్యులర్గా రావడం జరుగుతుంది. సో అందుకే చెప్తున్నానండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి రెగ్యులారిటీ ఉన్న ప్రతి క్యాండిడేట్కు మంచి మార్క్స్ రావడం అనేది గ్యారంటీ అండి. రైట్. సో చూద్దాం. ఎందుకు సార్ అంటే ఎక్స్ప్లెనేషన్ చేసే విధానంలో నేను చాలా చాలా ఎఫర్ట్స్ పెడతాను. ఒక్క వీడియో చేసేదానికి ఒక డే అంతా నేను కష్టపడతాను అనమాట. రైట్. సరే, మరి చూద్దాం. ది యావరేజ్ సాలినిటీ ఆఫ్ ఓషియన్ అన్నాడు అనమాట. ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవ్వండి. దిస్ ఆల్ ఆర్ ప్రీవియస్ క్వశ్చన్స్. రైట్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓషియన్స్ అంటే ఏంటండి? మహాసముద్రాలు. మహాసముద్రాల్లో యావరేజ్ అంటే సగటు ఏమంటారంటే లవణీయత, సాలినిటీ అంటే ఉప్పు శాతం ఎంత ఉంటుంది అని అడిగాడు అనమాట. రైట్. సో ఇక్కడ చూడండి, మనము సముద్రాల్లో కామన్గా తీసుకుంటే రకరకాల మినరల్స్ ఇవన్నీ ఉంటాయండి, రకరకాల మినరల్స్ ఉంటాయి. రైట్. సో వాటి వల్లే మనకు అక్కడ నీళ్లు ఉప్పదనంగా కనిపిస్తుంటుంది. ఈ మినరల్స్ అన్నీ మన భూమి నుంచి నీళ్లు పారి కొన్ని సంవత్సరాల నుంచి, వందల వేల సంవత్సరాల నుంచి ఆ సముద్రంలోకి తీసుకొని దాన్ని ఉప్పదనం చేసేస్తాయి, అంత తప్ప ఇంకేం ఉండదు అక్కడ. రైట్. సో అలా సముద్రంలో లవణీయత ఎంత ఉంది అని అడిగితే చూడండి, మనకు గుర్తుంచుకోవాల్సిన విషయము చాలా వరకు 1 లీటర్ నీటిని తీసుకొని దాంట్లో ఉప్పు శాతాన్ని ఉప్పుని సపరేట్ చేసావు, ఇలాంటి ఉప్పుని చేసావు అంటే 350 గ్రామ్స్ అంటే 1 కేజీ లీటర్ అనుకో, లేదంటే అఫ్కోర్స్ 1 లీటర్ నీళ్ళలో 350 గ్రామ్స్ అనేది ఆబ్వియస్లీ ఆ ఉప్పు అనేది మనకు కనిపిస్తుంది. అది మనం గమనించాలా. ఇది పర్ఫెక్ట్ ఆన్సర్ అండి దీనికి. రైట్. సో ఇకపోతే ఎక్కువ లవణీయత ఉన్న సముద్రం పేరు కూడా అడుగుతాడండి. క్వశ్చన్ ఎలా అడుగుతుంటే, ఎక్కువ లవణీయత ఉన్న సముద్రం పేరు ఏం పేరు సార్ అంటే డెడ్ సీ అని కూడా మనం చెప్పుకోవచ్చు, డెడ్ సీ అని కూడా చెప్పుకోవచ్చు. రైట్. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో అన్నట్టు ఓషన్స్ ఎన్ని ఉన్నాయో కాస్త కామెంట్ సెక్షన్లో తెలియచేయాలమ్మా. అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ కమ్స్ అండర్ విచ్ ఫండమెంటల్ రైట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ మీన్స్ వాట్ అంటే, ఇక్కడ మనకు అంటరానితనాన్ని మనం అన్టచబిలిటీ అంటాం. రైట్. మన ఊర్లలో అంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మాలా మాదిగా అనేసి ఊరు బయట ఉంటారు కదా. సో అలాంటి ఆ తేడా ఉండొద్దు, ఆ వ్యత్యాసం ఉండకూడదు అనేసి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కాన్స్టిట్యూషన్లో ఒక ఆర్టికల్ తీసుకొని రావడం జరిగిందండి. సో ఆ ఆర్టికల్ వచ్చేసి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 17 మనం ఇది డీల్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 17 డీల్ చేస్తుంది. రైట్. సో ఈ యొక్క అన్బాలిటీ ఆఫ్ అన్టచబిలిటీలో మనకు అడిగింది ఏంటి, ఎలాంటి ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనకి దీన్ని పొందుపరిచారు అన్నారు అనమాట. రైట్. సో ఇక్కడ మనము కాస్త
ఈ యొక్క ప్రాథమిక హక్కుల గురించి కాస్త డిస్కస్ చేసుకుందాం, రైట్. సో ఊరికే చెప్పుకుంటూ పోతే అంత మజా రాదు. ప్రాథమిక హక్కుల గురించి మనం కాస్త డిస్కస్ చేసుకుంటే చూడండి, ఫండమెంటల్ రైట్స్ అనేది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3లో రావడం జరుగుతుంది. ఇది ఒక క్వశ్చన్ అండి, పార్ట్ 3లో రావడం జరుగుతుంది అనమాట, రైట్. సో పార్ట్ 2లో ఏముంటుంది సార్ అంటే సిటిజన్షిప్ ఉంటుంది. పార్ట్ 1లో వచ్చేసి ఇండియా యూనియన్ అండ్ ఇట్ బార్డర్స్ గురించి ఉంటుంది అనమాట. పార్ట్ 4లో వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ రావడం జరుగుతుంది. అది తర్వాత మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాం, ఓకే. సో పార్ట్ 3లో రావడం జరుగుతుంది. పార్ట్ 3లో వచ్చేసి 12 నుంచి దాదాపుగా మనకు 35 వరకు ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ అనే ఒక గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సరే, మరి ఫండమెంటల్ రైట్స్ 12 నుంచి 35 వరకు ఉన్నాయి కదా సార్ అంటే ఇక్కడ దీంట్లో కూడా సబ్ డివిజన్ చేయడం జరుగుతుంది అనమాట. ఏమవుతుంది? సబ్ డివిజన్ చేయడం జరుగుతుంది. 12, 13 వేరే దాన్ని డీల్ చేస్తుంది. ఇక్కడ 14 నుంచి 18 వరకు ఒక అంటే ఈక్వాలిటీ గురించి డిసైడ్ చేస్తుంది. ఈక్వాలిటీ, రైట్. సో ఈక్వాలిటీ, సమానత్వపు హక్కు అంటామండి దీన్ని. 14 నుంచి 18 వరకు ఉద్యోగాల్లో కావచ్చు, లేకపోతే మనిషికి వ్యత్యాసం చూపించే వాటిలో కావచ్చు, వీటన్నింటిలో సమానంగా ఉండాలిరా బాబు. ఎట్లా పడితే అట్లా వ్యత్యాసం చూపించకూడదు. ఎట్లా పడితే అట్లా నువ్వు డిసైడ్ చేసే కాదు. అది పోయింది, ఆ కాలం పోయింది. రాజుల కాలము, రాజరికం పోయింది, అందరూ పోయారు. సో ఇప్పుడు ప్రజాతంత్ర వ్యవస్థ అంటే ఇట్లా లోక్తంత్ర వ్యవస్థ రావడం జరిగింది. అరే నువ్వు మాల, నువ్వు మాదిగా, నువ్వు రాకు, నువ్వు ఈ చెంబులో నీళ్లు రాకు అంటే ఇవన్నీ వర్కౌట్ కావనేసి ఒక అన్టచబిలిటీని అబాలిష్ చేయాలి అని ఒక ఆర్టికల్ తీసుకుని రావడం జరిగింది, ఆర్టికల్ 17లో. సో 17 ఆర్టికల్ మరి దేంట్లో ఉంటుంది సార్ అంటే సమానత్వపు హక్కుల యొక్క ఈ 5 ఆర్టికల్స్లో ఉండడం జరుగుతుంది. సో అబ్వియస్లీ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఇక్కడ ఆన్సర్ ఏంటి చూడండి సార్, సమానత్వపు హక్కు. దీంట్లో మనకు అన్టచబిలిటీ అనే ఆర్టికల్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది, ఓకేనా, రైట్. చూద్దాం మరి. మేబీ మీకు క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుకోకుండా ఈ సమానత్వపు హక్కు కాకుండా మత స్వేచ్ఛ హక్కు గురించి ఏదో ఒకటి ఇవ్వచ్చు, లేదంటే పీడనాన్ని నిరోధించే హక్కు గురించి ఏదో ఒకటి ఇవ్వచ్చు, ఆర్టికల్ ఇవ్వచ్చు. ఇలా కూడా ఇస్తాడు కదా. లేదంటే మేము ఏదన్నా పోయి నేను పోయి తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టుకుంటా శాంతియుతంగా, ఈ యొక్క మీటింగ్ పెట్టుకునేదానికి కారణమైన ఏదైనా అంటే చేసుకోవచ్చు అని చెప్పే ఆర్టికల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏదయ్యా బాబు అని అడగచ్చు. సో దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఎన్నైనా మనం ఫామ్ చేసుకోవచ్చు. కానీ అది మన కాన్సెప్ట్ కింద మనకు అర్థమైందా, కాన్సెప్ట్ మనం చదువుకున్నామా, 110%. ఇలా ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చినా కూడా మీకు మిస్ కావండి. ఆర్పిఎఫ్లో కామన్గా మనకు ఏదో బట్టి కొట్టామా, 1-లైనర్ క్వశ్చన్స్ చదువుకున్నామా, లేదంటే ఇంకోటి ఏదో బుక్కులు తీసుకొని మార్కెట్లో తీసుకొని ఫటాఫట అనేసి ఇది టిక్కు ఓకే అని పోయినామంటే వర్కౌట్ కాదు, పప్పులు ఉడకవు, రైట్. 100% మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గానే క్వశ్చన్స్ పడతాయి, కాన్సెప్టే చదువుకోవాలి, రైట్. సో ఇప్పటికిప్పుడు మీకు చెప్పాలంటే టెస్ట్ సిరీస్లో అస్సలు అటెంప్ట్ చేయకూడదు. అయితే ఈ యొక్క 14 నుంచి 18 అయితే దీంట్లో ఉంది, రైట్. సో దీని తర్వాత వచ్చేసి మనం వేరే ఆప్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందామండి. రైట్ అగెయిన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే పీడనాన్ని నిరోధించే హక్కు అండి, పీడనాన్ని నిరోధించే హక్కు అనమాట, రైట్. 23 నుంచి 24 ఆర్టికల్, ఈ 2 ఆర్టికల్లు ఉంటాయి, రైట్. రైట్ టు లైఫ్ వచ్చేసి మనకు మామూలుగా 19 నుంచి మనకు రైట్ టు లైఫ్ వచ్చేసి 21 అంటే 22 మధ్యలో ఇవి రైట్ టు లైఫ్ అనమాట, రైట్. సో ఇక రైట్ టు ఈక్వాలిటీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వచ్చేసి రైట్ టు లైఫ్ అంటే మామూలుగా 19 నుంచి 22 వరకు మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ వచ్చేసి 25 నుంచి మనము 28, రైట్. మత స్వాతంత్రపు హక్కు అండి, ఇది పీడనాన్ని నిరోధించే అంటే మత స్వాతంత్రపు హక్కు, ఇది 25 నుంచి 28. సరే, మరి 29, 30 ఏంటంటే 29, 30 ఆర్టికల్ ఏమంటే విద్యా సాంస్కృతిక హక్కులుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట, రైట్. సో ఈ విధంగా ఇలాంటి క్వశ్చన్ ఏదైనా వచ్చినప్పుడు ఈ విధంగా మనం చదువుకున్నామంటే 100% మీకు నెక్స్ట్ క్వశ్చన్కి ఆన్సర్ మీదే ఉంటుంది, రైట్. సరే, మరి చూద్దాం. హూ వాజ్ కాల్డ్ యాజ్ ది ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని అన్నాడు. అంటే స్థానిక స్వపరిపాలన పితామహుడిగా మనం ఎవరిని పిలుచుకుంటాం సార్ అని అడిగాడు అనమాట. అంటే స్థానిక స్వపరిపాలన, స్థానిక అంటే లోకల్, స్వపరిపాలన అంటే వాళ్ళు పరిపాలించుకునే దాన్ని స్థానిక స్వపరిపాలన అంటారు. ఎక్కడో ఢిల్లీలో ఉండి పరిపాలించుకోవాలా, ఏదో ఎక్కడో ఢిల్లీలో ఉండి XYZ ఊర్ల గురించి ఇన్ఫర్మేషన్ ఎట్లా అండి తెలిసేది, రైట్. సో అందుకు స్థానికంగా ఒక పరిపాలన అనేది ఉండాలరా బాబు అనేసి ఒక వ్యక్తి చెప్తాడనమాట, బ్రిటిష్ వైస్రాయ్ ఆ రోజుల్లో, రైట్. సో ఆ వ్యక్తి పేరేం పేరు అన్నాడు అనమాట. ఇది చాలా చాలా ఫేమస్ అనమాట, రైట్. సరే, మరి చూద్దాం. లార్డ్ లిటన్, లార్డ్ వెల్లెస్లీ, రైట్, లార్డ్ రిప్పన్, లార్డ్ కర్జన్. సో ఇక్కడ మనకు కరెక్ట్ ఆప్షన్ చూద్దామండి. మనకు ఆప్షన్ వైజ్ చెక్ చేసుకుంటా పోదాం. లార్డ్ లిటన్ మనకు
దాదాపుగా 1878 ఐ థింక్ రైట్. సో ఈ టైంలో ఉంటాడండి లార్డ్ లిటన్ రైట్. సో ఈయన ఏంటంటే వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అని వర్నాకులర్ సో ఈ పదం బాగా గుర్తుంచుకోవాలి. ఈ వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అని ఒక యాక్ట్ తీసుకొని రాబడుతుంది. దానికి ఈ లార్డ్ లిటన్ చాలా ఫేమస్. సార్ మరి వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అంటే వర్నాకులర్ అంటే ఇండిజినియస్ అనమాట. ఇండిజినియస్ రైట్. ఇండిజినియస్ అంటే ఏం లేదు, లోకల్ అంటే మన ఇండియాలో ఉన్న ప్రెస్సులు ఎవరైతే ఇండియన్స్ పెట్టుకొని నడుపుతున్నారో బ్రిటిషర్స్కి అగెన్స్ట్గా కొన్ని వార్తలు ప్రకటిస్తున్నారా అని బ్రిటిష్ యొక్క గవర్నమెంట్కు ఇన్ఫర్మేషన్ వెళ్తే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వర్నాకులర్ అంటే లోకల్, ఈ వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అని ఈ లోకల్గా ఉన్న ప్రెస్సులన్నింటినీ క్లోజ్ చేసి లేదు మీరు ఏదైనా ప్రచురించారంటే ఫస్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ స్క్రూటినీ చేయాలా, దాని తర్వాతనే మీరు ప్రచురించాలి, లేదంటే మీ ప్రెస్ను క్లోజ్ చేస్తాము, గవర్నమెంట్కి అగెన్స్ట్గా మీరు ఎలాంటి ఇన్ఫర్మేషను అగెన్స్ట్గా చెప్పకూడదు జనాలకు అని ఒక వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ తీసుకొని వచ్చిన ఈ యొక్క వ్యక్తి ఎవరు సార్ అంటే లార్డ్ లిటన్గా మనం చెప్పుకోవచ్చు. 1878 ఆ వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ యొక్క ఇయర్ అనమాట. ఇది మాత్రం ఖచ్చితంగా పడాల్సిన బిట్ రైట్. మరి లార్డ్ వెల్లెస్లీ అంటే సైనిక సహకార పద్ధతి లేదంటే సైన్య సహకార పద్ధతి అని కూడా సమ్ అరౌండ్ 1898 అట్లా, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ ఇయర్. సో ఈ టైంలో సైన్య సహకార పద్ధతి అన్ని తీసుకొని వచ్చిన వ్యక్తి అనమాట లార్డ్ వెల్లెస్లీ రైట్. సరే మరి లార్డ్ రిప్పన్ ఎవరు సార్ అంటే ఈయన గురించే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నది. ఈయన మనకు సమ్ అరౌండ్ ఈయన కూడా సమ్ 1882 ఆ టైంలో అనమాట. 1882 అట్లా ఆ టైంలో 1882 ఆ టైంలో. సో ఈయన వచ్చేసి మనకు ఈ యొక్క లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని ఒక సిస్టమ్ని తీసుకొని వచ్చాడు. నథింగ్ ఎల్స్ సార్. నవేడేస్ వచ్చేసి దీన్ని పంచాయతీరాజ్ వ్యవస్థ అంటారు అంతే. పంచాయతీరాజ్ వ్యవస్థ అంటారు. ఇలా అంటే పంచాయతీరాజ్ వ్యవస్థ అంటే ఏంటి, ఒక సర్పంచ్ ఉంటాడు, ఆ సర్పంచ్ కింద ఒక 2-3 గ్రామాలు ఉంటాయి, తను ఒక గ్రామాలను లుక్ ఆఫర్ చేస్తాడు అనమాట రైట్. సో అలాంటి సిస్టమ్ను 1882లోనే తీసుకొని వచ్చిన వ్యక్తి ఎవరు సార్ అంటే లార్డ్ రిప్పన్. సరే మరి సార్ లార్డ్ కర్జన్ గురించి ఏమైనా మాట్లాడుకున్నామా సార్ అంటే ఈయన 1905లో ఈయన యోగదానం చాలా ఉందబ్బో లార్డ్ కర్జన్. ఎందుకంటే బెంగాల్ విభజన చేయిస్తాడు అనమాట. బెంగాల్ విభజన చేయిస్తాడు, ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్ అట్లా. సో ఇక్కడ ఇదే బెంగాల్ విభజనలో స్వదేశీ ఉద్యమం అనేది స్టార్ట్ అవుతుంది రైట్. దాంట్లో ఆ స్టార్ట్ అయినప్పుడు కూడా ఉన్న వ్యక్తి ఎవరు సార్ వైస్రాయ్ అని కూడా మమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడు రైట్. సో మమ్మల్ని కాదు మిమ్మల్ని అడుగుతాడు రైట్. సో లార్డ్ కర్జన్ గురించి మనం చెప్పుకోవచ్చు ఆ విషయంలో రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. కాన్సెప్ట్ అర్థం కాకపోతే, కాన్సెప్ట్ మీరు నేర్చుకోకపోతే మాత్రం క్వశ్చన్స్ రాయలేరు, మిస్ అవుతారు. మీరు అనవసరంగా ఊరికే కలలు కానీ వేస్ట్ అవుతుంది అనమాట రైట్. సో ది టర్మ్ సోషలిస్ట్ ఇన్ ద ప్రియాంబుల్ వాజ్ యాడెడ్ ఇన్ విచ్ అమెండ్మెంట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారతదేశ రాజ్యాంగంలో ఏ సవరణలో ప్రావేశిక అంటే ప్రియాంబుల్ అంటారండి మన రాజ్యాంగానికి ఫస్ట్ పేజ్, అదే ముందు మాట లెక్కన ఉంటుంది అది రైట్. సో సోషలిస్ట్ అనే ఒక పదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ముందు మాట అనే ఒక ప్రావేశికలో సో ఈ సోషలిస్ట్ అనే ఒక పదాన్ని ఏర్పాటు చేశారు రయ్య. సో ఇది ఎప్పుడు ఏర్పాటు చేసినారు, దీని యొక్క కారణం ఏంటి రైట్. సో ఆ ఏర్పాటు చేసిన ఒక అమెండ్మెంట్ ఊరికనే ఆ రాజ్యాంగంలో తీసి ఏదో పేపర్లో మాదిరి తీసి పెట్టేది కాదు కదా, అంత సీన్ లేదు. రాజ్యాంగంలో ఏదైనా చేయాలంటే మనకు అమెండ్మెంట్లు చేయాలా, సవరణ చేయాలా. అరే బాబు ఇది చేస్తున్నామని, అది ఎవరు చేస్తారు, పార్లమెంట్ చేస్తుంది. సో అలాంటిది పార్లమెంటు ఒక 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సోషలిస్ట్ అనే ఒక పదాన్ని యాడ్ చేసింది. సార్ ఏం సోషలిస్ట్ అనే పదాన్ని యాడ్ చేసి ఎంత, చేయకపోతే ఎంత అంటే బాబు మనకు ఈ యొక్క ప్రియాంబుల్ ఏదైతే ఉందో, ప్రావేశిక ఏదైతే ఉందో ఆ బుక్కు ఆత్మ లాంటిది. ఆ ప్రావేశిక మాట చెప్తుంది అనమాట ఈ బుక్ ఏంది అని రైట్. సో ముందు మాట చెప్తుంది కదా ఆ బుక్లో ఏముంది అని, అట్లనే ప్రావేశిక కూడా చెప్తుంది ఈ బుక్లో ఏముంది అని రైట్. సో అలాంటప్పుడు ఆ బుక్లో యాక్చువల్గా ఉన్నదాన్ని మనం పెట్టడం బాగుంటుంది. సోషలిస్ట్ మర్చిపోయినాం మనము ఇప్పుడు 1947లో రాజ్యాంగం తయారు చేసినప్పుడు అని మళ్ళీ పెట్టించినారు. ఆ పెట్టించేసరికి 30 సంవత్సరాలు అయింది. 1976కి వచ్చారు. 76లో మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్ అనే ఒక పదాన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట రైట్. సరే మరి సోషలిస్ట్ అంటే ఏంటి సార్, అర్థం కూడా తెలుసుకోవాలండి. అందరూ ఎక్స్పర్ట్స్ ఏం కాదు, 90% యావరేజ్గా ఇలాంటి విషయాలు తెలుసుకోవాల్సినవి రైట్. సో సోషలిస్ట్ అంటే ఏం లేదండి, సంపద ఏదైతే సంపాదించామో ఆ సంపద ఒక 10 మంది వ్యక్తుల దగ్గరనో ఒక 100 మంది వ్యక్తుల దగ్గరనో కాదురా అయ్యా బాబు, అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉండాలా, పేదోళ్ళకు కూడా వెళ్తూ ఉండాలా అనే ఒక భావన, ఒక ఫిలాసఫీ కలిగిన దాన్ని మనం సోషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈక్వాలిటీస్ ఉండాలి అనేది చెప్పదన్నమాట అంతే రైట్. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి.
అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్, ఇంకొక బిట్టు, మనకి 24వ రాజ్యాంగ సవరణ గురించి ఒక్కసారి చెప్పుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. 44ది కూడా. ఫస్ట్ 44ది తీసుకుంటే ప్రాపర్టీ, రైట్ టు ప్రాపర్టీ అనే ఒక ఇది హక్కును తీసేస్తారండి. రైట్ టు ప్రాపర్టీ హక్కును తీసేస్తారు, ఇది మనం గుర్తించాలి, రైట్. సో మరి ఈ యొక్క రైట్ టు ప్రాపర్టీ అనే హక్కు ముందు ఏ ఆర్టికల్లో మన భారతదేశం ఫండమెంటల్ రైట్స్లో ఉన్నదో కాస్త కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి మీరే, రైట్. సరే, మరి 44వ రాజ్యాంగ సవరణ 1978లో జరుగుతుంది. ఇదే రైట్ టు ప్రాపర్టీ ఒక ఆర్టికల్ వచ్చేసి మనకు 300A అనే ఒక సబ్ ఆర్టికల్లో చేరుస్తారండి. ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ఒక హక్కు కాదు, మనకు ప్రాథమిక హక్కు కాదు, గుర్తించాలి, రైట్. సరే, మరి 24 ఏం చెప్తారు సార్ అంటే 24వ రాజ్యాంగ సవరణ చట్టము ఒక అధికారం ఇస్తుంది. ఎవరికి? పార్లమెంటుకు. పార్లమెంట్కి ఏం అధికారం ఇస్తుంది అంటే ఏదైనా ఈ రాజ్యాంగంలో ఏదైనా చట్టాలు చెయ్యొచ్చు, దీన్ని నీకు ఎవడు పడితే వాళ్ళు క్వశ్చన్ వేసేదానికి లేదు, నీకు ఆ అథారిటీ ఇచ్చినాము. రాజ్యాంగంలో ఏ ఒక్క అంశాన్నైనా తీసుకొని, ప్రియాంబుల్ నుంచి ఏ అంశాన్నైనా తీసుకొని దాంట్లో చట్టాల సవరణ చేసేదానికి ఒక అథారిటీ అనేది నీకుంది అని చెప్పే ఆ ఒక సవరణ చట్టము రాజ్యాంగము 24వ రాజ్యాంగ సవరణ చట్టం అన్నమాట, రైట్. చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది ట్రెడిషనల్ గ్లౌ పప్పెట్ షో. పప్పెట్ షో అంటే ఏంటండి? పప్పెట్ షో అంటే తోలుబొమ్మలాట అండి, తోలుబొమ్మలాట, రైట్. సో ఈ తోలుబొమ్మలాట ఎలా ఉంటుంది అనేసి మనం ఇవాళ రోజుల్లో మొబైల్ సెల్లల్లో చూడడమే తప్ప రియల్గా చూసిన వాళ్ళు లేరు. ఎవరైనా ఉన్నారు అట్లా రియల్గా చూసిన వాళ్ళు? మరి ఇంటీరియర్ ప్లేసెస్లో ఉంటారనమాట. నవేడేస్ ఇది జస్ట్ ఒక కళగా నిలిచిపోయింది, కానీ ఒక ఆర్ట్ అండ్ కల్చర్ లాగా ప్రతి చోట చేసేది కాదు ఇది, రైట్. సో అలాంటి తోలుబొమ్మలాట ఇక్కడ పప్పెట్ షో అంటారు. పావకుత్తు అనే ఒక తోలుబొమ్మలాట అనమాట. ఇది ఎక్కడ సార్ చేసేది అంటే ఈ పేర్లోనే చూస్తుంది, కుత్తు, పొట్టు ఇట్లాంటివన్నీ ఎక్కడ సార్? మన కేరళకు సంబంధించిన విద్యగా చెప్పుకోవచ్చు అనమాట, రైట్. సో అబ్వియస్లీ కేరళకు సంబంధించిన ఆట అనమాట తోలుబొమ్మలాట, ఇది పర్టికులర్గా, రైట్. సరే, మరి చూద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆర్ట్స్ అండ్ కల్చర్ నుంచి డైరెక్ట్గా బిట్స్ పడతాయండి, పాలిటీ నుంచి బాగా పడుతున్నాయి, మన హిస్టరీ నుంచి కూడా బాగా పడుతున్నాయి. నేను ఏదైతే మీకు సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను జీకేజీఎస్లో, మిస్ అయితే అడగండి, అక్కడి నుంచి ఆ సిలబస్ నుంచే పడుతున్నాయి, ఆ రేంజ్లోనే పడుతున్నాయి అన్నమాట, రైట్. సరే, మరి కింబర్లీ ఇన్ సౌత్ ఆఫ్రికా ఈజ్ ఫేమస్ ఫర్, జియోగ్రఫీలో అడిగాడు, వరల్డ్ జియోగ్రఫీకి సంబంధించి. ఫిజికల్ జియోగ్రఫీ గురించి అడుగుతాడు సార్ అని చెప్పాను సిలబస్లో, ఒకసారి చూడండి మళ్ళీ వీడియో కావాలంటే. ఇక్కడ బిట్టుబడింది ఫిజికల్ జియోగ్రఫీ నుంచి, రైట్. సో ఇది కింబర్లీ అనేది మనకు సౌత్ ఆఫ్రికాలో ఉంటుందండి. ఇది వజ్రాలకు చాలా ఫేమస్, అనమాట. ఇంత వజ్రం దొరికితే చాలు మనకు లైఫ్, మనం టాటా బిర్లానే, రైట్. టాటా బిర్లానే పక్కన పెట్టేది, ఇప్పుడు అంబానీలే ఇప్పుడు, రైట్. సో అంత వజ్రం దొరికితే ఇంకేం కావాలరా బాబు, ప్రపంచంలోనే పెద్ద వజ్రం నీ దగ్గరనే ఉంటుంది, రైట్. సో సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆన్ హోస్ అడ్వైస్, ఎవరి సలహా మేరకు, రైట్, గాంధీ భారత్ మరియు దాని ప్రజలను సారీ ఇక్కడ ఇది వదిలిపెట్టేసాయి, మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కొద్దిగా తేడా వస్తుంది. గాంధీ స్పెంట్ ఏ ఇయర్ ట్రావెలింగ్ అరౌండ్ బ్రిటిష్ ఇండియా టు నో ది ల్యాండ్ అండ్ ఇట్స్ పీపుల్, రైట్, కరెక్టే. గాంధీ ఎవరి సలహా మేరకు వాళ్ళ యొక్క తన ప్రజలను, వాళ్ళ యొక్క ఆ ప్లేసెస్ను, ఇండియా గురించి తెలుసుకునే దానికోసం 1 సంవత్సరం రోజులు తిరిగినాడు ఇండియా అంతా. నువ్వు అడిగిపో అంటే పోతాను, నువ్వు ఇడిగిపో అంటే పోతాను, బస్సుకు ఛార్జీలు ఉన్నాయా లేదనే కాదు, పోతానే ఉన్నాడు, తెలుసుకుంటానే ఉన్నాడు ఇండియా గురించి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నువ్వు ప్రజల గురించి తెలుసుకొని రా అని చెప్పినాడు అనమాట. ఎవరు చెప్పినారు సార్ అంటే గోపాలకృష్ణ గోఖలే అనమాట. పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ అని కూడా అడుగుతాడు. ఏమడుగుతాడు సార్? పొలిటికల్ గురు ఆఫ్ గాంధీ ఎవరు అని అడిగితే మీరు గోపాలకృష్ణ గోఖలేగా చెప్పుకోవచ్చు. సో చరిత్ర చెప్తాను చూడండి. 1915 మనకు జనవరి 9లో గాంధీ వచ్చేసి మన ఇండియాకు రావడం జరుగుతుంది. ఇదే రోజును మనము ప్రవాస భారతీయ దివస్ అని కూడా మనం చెప్పుకుంటాం. సో గాంధీ ఇండియాకు వచ్చిన తర్వాత డైరెక్ట్గా బాంబేకి వెళ్తాడు. బాంబే తన ఈ గోపాలకృష్ణ గోఖలే అనే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. ఆ రోజుల్లో ఈయన కొంచెం ఒక రకమైన రాజకీయ వ్యక్తి అనమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత గాంధీకి ఇతను చెప్తాడు అనమాట, గాంధీ నువ్వు పోయి ఫస్ట్ నువ్వు నా దగ్గర రావడం కాదు, 1 సంవత్సరం నువ్వు ఇండియా అంతా తిరుగు, అన్ని ప్లేసెస్లో చూసి ఆ ప్రజలను అర్థం చేసుకున్న తర్వాత నువ్వు రాజకీయ ప్రస్తావన చెయ్యి. సో దాని తర్వాత రాజకీయ ఓనమాలు దిద్దుతాను అనేసి చెప్పడంతో ఈ యొక్క గోపాలకృష్ణ గోఖలే చెప్పిన అడ్వైస్ ప్రకారం మన మహాత్మా గాంధీ వచ్చేసి ఇండియా అంతా తిరగడం స్టార్ట్ చేస్తాడు. 1 సంవత్సరం అంతా తిరిగిన తర్వాత అయిపోయిందిరా, నీకు ట్రైనింగ్ అయిపోయింది, తర్వాత నేను దించేస్తాననేసి ఆటోమేటికల్ పొలిటికల్ ఇంటర్ఫరెన్స్, ఆ పొలిటికల్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోతాడు అనమాట. సో అది గాంధీకి యొక్క గోపాలకృష్ణ గోఖలేకు ఉన్న అవినాభావ సంబంధం, రైట్.
సో గాంధీకి ఓనమాలు, రాజకీయ ఓనమాలు దిద్దింది ఎవరు సార్ అంటే మన గోపాలకృష్ణ గోఖలే కూడా చెప్పుకోవచ్చు. సరే, మరి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డైనాసిటీ వాజ్ క్రెడిటెడ్ విత్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ పంచరథాస్ ఇన్ మహాబలిపురం? సో ఇక్కడ మహాబలేశ్వరము, మహాబలిపురం అనే కన్ఫ్యూజన్ ఎప్పటికీ మీకు ఉంటుంది. ఎంతమందికి ఉందో చెప్పాలా? మహాబలిపురం వచ్చేసి మనకు తమిళనాడులో ఉంటుందండి. తమిళనాడులో ఉంటుంది. తమిళనాడుకు పాండిచ్చేరికి పోయే మధ్య ఒక 70 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది అనమాట మహాబలిపురం, రైట్? సో పల్లవులకు రాజధానిగా కొన్ని సంవత్సరాలు ఉండేదన్నమాట పల్లవాస్, రైట్? సో ఈ యొక్క పల్లవాసు అక్కడ ఆ మహాబలిపురంలో 5 అంటే పాండవులకు సంబంధించి ఒక ఏకశిలా రథం అనమాట. ఏకశిలా రథం, పంచరథం అంటాం. సో ఆ 5 గుర్రాలు ఏనుగులు ఉంటాయి. నేను కూడా చూశాను, 2 times చూశాను అనమాట, రైట్? ఆ రథము అనేది ఏకశిల ఒకే రాయి మీద చెక్కిస్తారనమాట, రైట్? 8వ శతాబ్దం ఆ టైప్లో ఉన్న శిల్పకళ అనమాట అది. సో ఎవరు సార్ అంటే మనకు ఆబ్వియస్లీ పల్లవులే కట్టిస్తారండి. పల్లవుల రాజధాని పల్లవులే కట్టిస్తారు. సో కాంచీపురం వెళ్ళామంటే ఎక్కడ చూసినా ఆ కొండలకు, గిండలకు, ఆ గుట్టలకు, ఆ రాళ్లకు అన్ని శిల్పాలే, రైట్? సో షోర్ టెంపుల్ అని కూడా ఇక్కడే ఉంటుందండి. షోర్ టెంపుల్ ఎక్కడ ఉంటుంది సార్ అని అడిగితే మహాబలిపురంలో ఉంటుంది. మరి మహాబలేశ్వరం అనేది వేరండి. మహాబలేశ్వరం వచ్చేసి కృష్ణానది యొక్క పుట్టుక జరిగింది. మనకు ఎక్కడ ఉంటుంది? మహారాష్ట్రలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు, రైట్? సో పల్లవులకు ఇది రాజధాని మనకు కంచీపురం అని కూడా చెప్పుకోవచ్చు. సారీ, ఎలాగో మహాబలిపురం అయితే ఉంది, బట్ ఇది కట్టించింది ఎవరు సార్ అంటే నరసింహవర్మ 1 అనమాట, రైట్? నరసింహ 1, రైట్? సో ఈయన కట్టిస్తాడు. సరే, మరి ఈ యొక్క రాజధానుల గురించి కూడా మీకు డైరెక్ట్గా బిట్ అడుగుతాడు. రాజధానుల గురించి కూడా బిట్ అడుగుతాడు. సరే, మరి పల్లవుల రాజధాని ఏంటంటే కంచి. సరే, ఇందాక మహాబలిపురం అని ఉంటే అది కూడా ఉన్నది, బట్ కంచి మెయిన్ ఇది క్యాపిటల్ అనమాట. సరే, పాండ్యాస్ ఎవరు ఏది సార్ అంటే మధురై కాదు, మధురై, రైట్? సార్, మరి వీళ్ళెవరో నాకు కూడా తెలియదు, నిజంగా చెప్పాలా, రైట్? సో చోళులు ఎవరు సార్ అంటే తంజావూర్. సో వీళ్ళు రాజధానులు కూడా చాలా ఇంపార్టెంట్ అంటే మీరు నేర్చుకోవాల్సి వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సరే, వెంబ్లీ స్టేడియం అంట ఇది లండన్లో ఉందంట. ఇది దేనికి ఫేమస్ అని అడిగాడు. స్పోర్ట్స్కి సంబంధించి 3 లేదా 4 బిట్లు స్పోర్ట్స్ గురించి వస్తాయని చెప్పాను. ఖచ్చితంగా ఇది ఫస్ట్ బిట్ పడింది అనమాట, రైట్? ఇది లైక్ మనకు ఫుట్బాల్కి సంబంధించిన ప్లేస్ కావచ్చు, రైట్? మోస్ట్లీ ఫుట్బాల్కి సంబంధించిన ప్లేస్ కావచ్చు ఈ వెంబ్లీ స్టేడియం, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ సోలెమ్లీ రిజాల్వ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగాన్ని ఎవరు సమర్పించారంటే, సమర్పించడం అనేది ఏం కాదండి. సో ఒకరు సమర్పించింది కాదు, మన భారతదేశ ప్రజలు మనము సమర్పించుకున్నాం అనేది మన ఒక స్టార్టింగ్ ప్రియాంబుల్లో ఉంటుంది అనమాట. వీ సోలెమ్లీ కండెమ్ దట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేసి మనకు ప్రతిజ్ఞ అనేది ప్రావేశికలో ఉంటుంది. ఇదే ప్రావేశిక, రైట్? సో ఆన్ ది డే ఆఫ్ 26th November అని చెప్పుకుంటాం అనమాట, రైట్? 1949. సో ఈరోజు ఆ పర్టికులర్ రోజు మనకు భారత రాజ్యాంగాన్ని స్వీకరించుకున్నాం. మనము ఎవరు స్వీకరించుకున్నారు? రాష్ట్రపతినో ఇంకెవరో ప్రధానమంత్రినో కాదు, ప్రజలు, భారతదేశ ప్రజలు అనమాట, రైట్? సో అది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ద పీపుల్ ఆఫ్ ఇండియా అనే ఒక ఫస్ట్ భారతదేశ రాజ్యాంగ ప్రావేశికలో ఉంటుంది ఇది, రైట్? సో ఇది మాత్రం మనం గమనించాలన్నమాట, రైట్? నెక్స్ట్ చూద్దాం. చాలా అంటే ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే మనకు ఈజీగా లాజిక్ అర్థమైపోతుంది, కానీ మనకు కాన్సెప్ట్ తెలియకపోతే ఏం అర్థం కాదు అక్కడ. అందుకే చెప్పేది అంటే కాన్సెప్ట్ ప్రాపర్గా నేర్చుకున్నారంటే పర్ఫెక్ట్గా మీకు క్వశ్చన్లు పడతాయి, రైట్? హూ సైడ్ ఇండిపెండెన్స్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షాల్ హ్యావ్ ఇట్ అంటే అంటాడనమాట. స్వరాజ్యం నా జన్మ హక్కురా, నువ్వేంద్ర ఇచ్చేది తుచ్చగా, అదేదో నేను తీసుకోలేకనా అది ఇది అని చెప్తాడు అనమాట. ఎవరు సార్ అంటే బాలగంగాధర తిలక్, రైట్? సో బాలగంగాధర తిలక్ ఏమంటారు సార్ అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, నువ్వేంది ఇచ్చేది, అది నేను సాధించుకొని తీరుతా, నువ్వు ఇచ్చేదేంది, నీ దగ్గర ఏంది నేను అడుక్కుండేది. సో బాలగంగాధర తిలక్ కూడా చాలా ఫేమస్ పొలిటికల్ లీడర్ ఆ రోజుల్లో, స్వాతంత్ర సమరయోధుడు. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. ఇంకా వేరే వాళ్ళ గురించి కూడా కాస్త ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ఎలాగో వచ్చి అనీ బెసెంట్ ఎవరు సార్ అంటే ఈమె గురించి చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఉమెన్ ప్రెసిడెంట్గా మనం వ్యవహరించింది అని కూడా చెప్పుకోవచ్చు అనీ బెసెంట్ గురించి. ఇంకా ఈమె గురించి చాలా చెప్పుకోవాలా, మనం నెక్స్ట్ చెప్పుకుందాం. బాలగంగాధర తిలక్ ఇందాక మనం చెప్పుకున్నామండి, రైట్? హోమ్ రూల్ ఉద్యమాన్ని 1916లో స్థాపిస్తారు. ఈ అనీ బెసెంట్ ఈయన కూడా
దాదాబాయి నవరోజ్ వచ్చేసి ఈయన గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా కూడా చెప్పుకుంటాం. ఫస్ట్ బ్రిటిష్ కౌన్సిల్కు ఎంపీగా ఎన్నికైన ఫస్ట్ ఇండియన్ అని చెప్పుకుంటాం. ఎవరు సార్ అంటే దాదాబాయి నవరోజీ, రైట్? దాదాబాయి నవరోజీ గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇంకా జాతీయ ఆదాయాన్ని ఫస్ట్ కౌంట్ చేసిన వారు ఎవరు సార్ అంటే, నేషనల్ ఇన్కమ్ ఫస్ట్ కౌంట్ చేసిన వారు ఎవరు సార్ అంటే దాదాబాయి నవరోజీగా చెప్పుకుంటాం, రైట్? సో ఈయన గురించి చాలా చెప్పుకునేది ఉంది. ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్, రైట్? సో ఇప్పుడు లాలా లజపత్ రాయ్ వచ్చేసి 1920 సైమన్ గో బ్యాక్ అనే టైంలో పాపం ఇతన్ని లాఠీ చార్జ్ చేసి ఇతను చనిపోవడం జరుగుతుంది. సో ఈ విషయాలు చరిత్రలో మనం డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు. ఏ విధంగా బిట్టు రావచ్చు, అందుకే ఎక్స్ప్లెనేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ నేను ఇక్కడ ఇస్తున్న క్వశ్చన్స్ ఆ సిలబస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, సబ్ టాపిక్స్ అక్కడ నుంచి మిస్ అయితే అడగండి, రైట్? సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మిస్ అయితే అడగండి. విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద ఆల్టిట్యూడ్ ది అట్మాస్ఫియరిక్ ప్రెజర్, అంటే ఎత్తు పెరిగే కొద్దీ, పెరుగుదలతో కాదు, ఎత్తు పెరిగే కొద్దీ వాతావరణ పీడనం ఏమవుతుందండి? పీడనం అంటే ఇస్ నథింగ్ బట్ ప్రెషర్ అండి. ప్రెషర్ యొక్క యూనిట్ ఏంది? ప్రెషర్ దేంతో కొలుస్తారు కూడా చెప్పండి, మీరు కాస్త కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, రైట్? సో ఈ యొక్క వాతావరణ పీడనాన్ని దేంతో కొలుస్తారు కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి, రైట్? మరి చూద్దాం. ఎత్తు పెరిగే కొద్దీ పీడనం ఏమవుతుంది సార్ అంటే తగ్గుతుందండి, రైట్? తగ్గిపోతుంది, పీడనం తగ్గిపోతుంది, ప్రెషర్ తగ్గుతుంది. సో లైక్ మేము లే లడ్డాక్ ఇలాంటి ఏరియాలో ఉన్నాం. దాదాపుగా 3,000 అంటే 10,800 అడుగులు ఎత్తు అనమాట సముద్ర మట్టానికి. ఇక్కడ మనం చూస్తే హార్డ్లీ ఎంత అండి, 600, 700 లేదంటే ఇట్లా మహా అంటే ఒక 2,000 అడుగులు. కానీ లే లడ్డాక్ ఇలాంటి ఏరియాలో హిమాలయ పర్వతాల మధ్య భాగంలో 10,800 అడుగులు, 11,000, 13,500 అడుగుల ఎత్తు వరకు మేము రీచ్ అయ్యాం లాస్ట్ ఫైనల్లీ, రైట్? సో అక్కడ మామూలుగా సామాన్యులు జీవించే కండిషన్స్ ఉండవు, అక్కడ ఆక్సిజన్ ఉండదు, ప్రెషర్ చాలా తక్కువ ఉంటుంది. మనకేమో ఆక్సిజన్స్ కావాలా, చిన్నగా మాట్లాడినా కూడా మనం గస పెట్టినంత మాట్లాడాలి, ఎందుకంటే మన లంగ్స్ ఎక్కువ ఆక్సిజన్ పీల్చుకుంటాయి కాబట్టి గస పెడతాం మనం ఎక్కువగా, రైట్? ఇలాంటి కండిషన్స్ అనేది అక్కడ ఉంది. అక్కడ మనం ఏదైనా ఉడకబెట్టినామంటే చికెన్ కర్మజాలాగా చేసుకున్నామంటే పొద్దున ఉడకబెడితే మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అవుతుంది అక్కడ. సో ఉడకదు కూడా, ప్రెషర్ తక్కువగా ఉన్నప్పుడు అక్కడ ఉడకవు ఎక్కువగా, రైట్? సో ఈ కండిషన్స్ కూడా మనం గమనించాలా, రైట్? సో ఇక్కడ ప్రెషర్ అనేది తగ్గి ఉంటుంది. నీతి ఆయోగ్ వాజ్ సెటప్ ఇన్ విచ్ ఇయర్ అన్నాడు అనమాట. చాలా మంచి క్వశ్చన్, చాలాసార్లు అడిగిన క్వశ్చన్, ఎకానమీలో వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ ఇది. నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ యొక్క ఫుల్ ఫామ్ కూడా అడుగుతాడు. ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, రైట్? సో ఇది దీని యొక్క అబ్రివేటెడ్ ఫామ్ అండి. ఇది 2015 జనవరి 1న ఇంప్లిమెంట్ చేస్తారు సార్. దేని రీప్లేస్మెంట్ సార్ అంటే ప్లానింగ్ కమిషన్ ని రీప్లేస్ చేస్తారండి. ప్లానింగ్ కమిషన్ ఏదైతే 1950 మార్చ్ 15వ తారీఖు ఇంప్లిమెంట్ అవుతుందండి. దీన్ని రీప్లేస్ చేస్తూ 2015లో జనవరి 1 నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అని మన ఇండియాకు థింక్ ట్యాంక్ లాంటి ఒక ఇన్స్టిట్యూషన్ అనమాట. సో ఇది నాన్ స్టాట్యూటరీ బాడీ, మన రాజ్యాంగంలో ఎక్కడ రాసలేదు ఈ బాడీ గురించి. బట్ ఇండియా ఎలా అభివృద్ధి చెందాలి ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 years, 3 years, 5 yearsలో ఎలాంటి ప్లాన్స్ వేయాలి అని చేసే ప్లానింగ్ కమిషన్ లాంటిది అనమాట నీతి ఆయోగ్, రైట్? సో ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. ప్రజెంట్ నీతి ఆయోగ్ యొక్క డిప్యూటీ చైర్మన్ ఎవరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. టార్గెట్ గ్రూప్ ఫర్ అన్నపూర్ణ స్కీమ్ అంటేనే మనకు అర్థమైంది, అన్నం పెట్టేది, రైట్? సో ఎప్పుడు ఈ అన్నపూర్ణ స్కీమ్ వచ్చేసి ఎవరికి ఉపయోగపడుతుంది అన్నాడు అనమాట. స్కీమ్ గురించి నేను చెప్పాను దీంట్లో సిలబస్లో, ఖచ్చితంగా స్కీమ్స్ గురించి పడతాయి, 1 లేదా 2 గ్యారంటీగా పడతాయి అనేసి ఖచ్చితంగా స్కీమ్స్ గురించి దిగుతాయండి, రైట్? సో పూరెస్ట్ ఆఫ్ ది పూర్కు కాదు, రైట్? ఇండిజెంట్ సీనియర్ సిటిజన్స్కి ఈ యొక్క అన్నపూర్ణ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అంటే 2000 సంవత్సరంలో ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ జరిగింది, రైట్? అడుగుతారు కూడా 2000 సంవత్సరము ఏ సంవత్సరంలో ఇంప్లిమెంట్ చేశారు అని. దులీప్ ట్రోఫీ వచ్చేసి మనకు చెప్పండి, మరి దులీప్ ట్రోఫీ క్రికెట్ గురించే కదండి. స్పోర్ట్స్ మీద నుంచి బిట్టు పడ్డది, 2 బిట్లు పడ్డాయి ఇప్పుడు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Who among the following gave the famous speech at Parliament of World Religion in Chicago 1893? One of the greatest history landmark కూడా చెప్పుకోవచ్చు అనమాట, రైట్?
1893లో చికాగోలో వెళ్తాడనమాట. చికాగోకి వెళ్తాడు. చికాగోలో సర్వమత సమ్మేళనం, మతాల గురించి సర్వమత సమ్మేళనం. మా మతం గొప్పది, మా మతం గొప్పది, మా మతం అట్ట, మా మతం తోపు, మా మతం తుడుము. సో ఇలాంటివి చెప్పుకుంటే ఒక సమ్మేళనం జరుగుతుంది చికాగోలో. వాళ్ళకి ఏం పని వాడలా, ఏదో ఒకటి జరుపుకుంటుంది మతాల గురించి, వాటి గురించి డివైడ్ చేసేది అక్కడే, రైట్. సో మన ఇండియా తరపు నుంచి మనం వెళ్ళేది ఎవరు సార్ అంటే స్వామి వివేకానంద, ద గ్రేట్ థింకర్ అనమాట, రైట్. సో ఈయన వెళ్తాడు. సో యూత్ ఐకాన్ అనమాట మనకు, రైట్. సో అందుకే ఇతని యొక్క జనవరి 12 మనకు ఏం జరుపుకుంటాం సార్ అంటే యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం అనమాట, రైట్. ఐకాన్ ఫర్ ది యూత్. అందుకే యూత్ డే సెలబ్రేట్ చేసుకుంటాం ఎప్పుడు సార్ అంటే జనవరి 12. సో ఈయన వెళ్తాడు చికాగో. టికెట్లు లేవు, కలెక్ట్ చేసుకుంటే అంతా డబ్బులు కలెక్ట్ చేసుకుంటే షిప్ ఎక్కిస్తారు పోయిరాపో స్వామి అని, రైట్. ఆయన పోతాడు చికాగోకి వెళ్ళి కూర్చోంటాడు. మా మతం అట్లా ఇట్లా అనేది అన్ని ప్రపంచాల్లో ఉన్న అన్ని మతాల గురించి, వాళ్ళ మతం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు, రైట్. మన స్వామి వివేకానంద గారికి 2 నిమిషాలు టైం వచ్చింది లాస్ట్లో. అది కూడా ఎందుకంటే ఆ రోజుల్లో మన భారతదేశం వేరే వాళ్ళ పరిపాలన ఉన్నది కదా, మనకు తక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈ రోజు వెళ్ళమని చెప్పండి మోడీని, రెడ్ కార్పెట్ వేసి రమ్మని చెప్తారు రాస్వామి అనేసి, రైట్. సో మన స్వామి వివేకానంద గానే మాట్లాడగానే అందరూ అవాక్కైపోయారనమాట, రైట్. సో అవాక్కైపోయారు నిజంగానే. సో ఏమైంది సార్ అంటే ఈయన ఒక మతం గురించి కాదు చెప్పేది, హిందూయిజం అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట ప్రపంచ దేశాలకు, రైట్. సో అంటే హిందూయిజం అనేది ఒక మతం కాదు, ఒకడు పుట్టించింది కాదు, ఒకటి క్రియేట్ చేసింది కాదురా బాబు, ఇది ఒక జీవన విధానం మన భారతదేశంలో, రైట్. అండ్ మా యొక్క సర్వమత సమ్మేళనము అండ్ రిలీజియస్ టాలరెన్స్ అని ఉంటుంది అనమాట. టాలరెన్స్ అంటే ఏ మతానికి ఎంత ఓపిక ఉంది అని చెప్పేదన్నమాట, రైట్. సో అలాంటి మా హిందూ మతానికి ఎంత ఓపిక ఉందని ప్రపంచ దేశాలకు తెలియజేసిన వ్యక్తి స్వామి వివేకానంద. ఎంతకంటే ఎక్కువ డిస్కస్ చేసుకుంటే టైం అయిపోతుంది. చాలామందికి ఎందుకు డిస్కషన్ ఎక్కువ అనేసి ఫీలింగ్లో కూడా ఉంటారు. వాట్ టైప్ ఆఫ్ జస్టిస్ ఈస్ ద గ్యారంటీడ్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రైట్. ప్రావేశిక గురించి చూడండి, 2-3 బిట్లు డైరెక్ట్గా పడ్డాయి ఒక్క దాంట్లోనే ప్రావేశిక గురించి. అందుకే ప్రావేశిక మనకి ఎంత ఇంపార్టెంట్ రా బాబు, ఆర్పిఎఫ్కి సంబంధించింది అంటే అంత ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో ఈ ప్రావేశికలో ఏమున్నాయి సార్, మనకు ఎలాంటి న్యాయాలను పొందుపరిచాయి మనకి ఇండియా కోసం, మన ఇండియన్ ప్రజల కోసం అంటే సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్, రైట్. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, సమన్యాయాన్ని కల్పించడం మనకు భారతదేశం యొక్క రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశము, రైట్. సరే మరి చూద్దాం. హూ డిఫీటెడ్ క్యాస్పర్ రూడ్ ఇన్ ద ఫైనల్ టు విన్ ది మెన్స్ సింగిల్స్ టెన్నిస్ టైటిల్ అట్ 2023 ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్, ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ అని కూడా అంటామండి వీటిని, గ్రాండ్ స్లామ్ అని కూడా అంటాం. ఇది కూడా డైరెక్ట్గా బిట్టే పడుతుంది గ్రాండ్ స్లామ్. మరి ఎవరు సార్ అంటే మనకు నోవాక్ జోకోవిచ్ అని కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఈ స్పోర్ట్స్కు సంబంధించిన బిట్ అనమాట. ఖచ్చితంగా ఈ కప్స్ గురించి గ్యారంటీగా బిట్టు పడుతుంది మీకు. సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రేస్ ఆఫ్ మై లైఫ్ అనే ఒక బుక్ రాసినాడు. ఎవరు సార్ రాసినారు అంటే మనకు రేస్ అంటగానే పరుగు పందెం, పరిగెత్తే వాళ్ళలో ఎవరు సార్ బాగా ఉన్నాడు పరిగెత్తే వాళ్ళు? మిల్కా సింగ్, మక్కన్ సింగ్, అమృత్ పాల్, అజ్మేర్ సింగ్. ఈ మక్కన్ సింగ్, గిక్కన్ సింగ్ మనం ఎప్పుడు వినలా పేర్లు, రైట్. మనం విన్న పేరు సార్ మిల్కా సింగ్. సో ఆబ్వియస్లీ ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా అని కూడా తన పేరు పెడతారు. ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా ఎవరు సార్? మన పాకిస్తాన్ ప్రధానమంత్రి, రైట్. సో అతను పరిగెత్తా అంటే ఆ రేంజ్లో పరిగెత్తాడు. ఆ ఊపు అసలు మామూలుగా ఉండదు. అసలు పరుగే జీవితంలాగా బతికిన వ్యక్తి మిల్కా సింగ్. అందుకే రేస్ ఆఫ్ మై లైఫ్ అని కూడా ఒక బుక్ రాస్తాడనమాట. రీసెంట్గా చనిపోయాడు కాబట్టి ఇతని గురించి బిట్లు పడతాయి, అవకాశాలు ఉంటాయి బాగా, రైట్. సరే మరి నెక్స్ట్ చూద్దాం. ఏ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ ప్రొవైడింగ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే ప్రాథమిక విద్య పిల్లలకి 6 నుంచి 14 సంవత్సరాల లోపు ప్రాథమిక విద్యను కల్పించేదానికి 2010లో విద్యను అందరికీ అందించడానికి ఒక ముఖ్యమైన అడుగు వేయడం జరిగిందనమాట. సో ఏంటి అసలు ఆ ప్రాథమిక విద్య ఏ స్కీమ్ అది అని అడిగాడు. స్కీమ్లో మళ్ళీ రెండో స్కీమ్ 2 లేదంటే 4 అడుగుతాడని చెప్పాను. రెండో స్కీమ్ అనమాట సర్వ శిక్ష అభియాన్. సో ఈ స్కీమ్ కింద ఈ 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి మనకు విద్యను అందివ్వడం అయితే జరుగుతుందన్నమాట, రైట్. సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అది 86వ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఇది జరుగుతుందండి. 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి విద్యను అందించాలి కంపల్సరీగా అనేసి. హూ గేవ్ ది టైటిల్ రాజా టు రామ్మోహన్ రాయ్. మరి రామ్మోహన్ రాయ్ అనే ఒక వ్యక్తి తనకు రాజా అనే టైటిల్ చేర్చడం వల్ల రాజా రామ్మోహన్ రాయ్ అన్నాడు, రైట్. సో ఇక్కడ లైక్ రాజా రామ్మోహన్ రాయ్ అంటే చిరంజీవి అన్నయ్య సినిమాలో రాజారాం కదా అతని పేరు, చిరంజీవి పేరు రాజారాం అని
రైట్. సో రాజారాం మోహన్ రాయ్, ఈయన రాజారాం మోహన్ రాయ్ మామూలు వ్యక్తి కాదు, మహాధన్యుడు. రైట్. సో ఈయన వచ్చేసి మనకు బ్రహ్మ సమాజాన్ని ఏర్పాటు చేస్తాడు, బ్రహ్మ సమాజాన్ని. రైట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క బ్రహ్మ సమాజం ఏర్పాటుతోనే కాకుండా సతీ సహగమనం, పతి పోతే సతీ కూడా, అంటే భర్త పోతే భార్య కూడా అట్లనే మంటల్లోకి వెళ్ళి చనిపోవాలనే ఒక సిస్టమ్ మన ఇండియాలో కొన్ని ప్లేసెస్లో ఉన్నది. దాన్ని రూపుమాపిన వ్యక్తి. రైట్. సో ఇంకా ఇంగ్లీషు ఆంగ్ల విద్యను మన ఇండియాకు తీసుకొని వచ్చే వాటిల్లో ప్రాధాన్యంగా మన ఇండియన్ స్కాలర్ లాంటి వ్యక్తి అనమాట రాజారాం మోహన్ రాయ్. రైట్. సో ఇలాంటి గొప్ప వ్యక్తి కాబట్టి ఈయనకేం చేసింటే రాజా అని పేరు పిలిచాడు. ఎవరు సార్ అంటే అక్బర్ II. మన అక్బర్ అంటే మరీ పాతోడు కదా అనేది అనుకుంటారు. అక్బర్ II అని చాలా రోజుల తర్వాత వచ్చాడనమాట ఈయన. సో అక్బర్ II. రైట్. సో ఈయన చెప్తాడనమాట రాజా అని. సరే మరి నెక్స్ట్ చూద్దాం. హూ ఈస్ ద చైర్మన్ ఆఫ్ ఆల్ ది జోనల్ కౌన్సిల్స్ అండి. జోనల్ కౌన్సిల్స్ అంటే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం, పాలిటిక్స్ సంబంధించిన విషయం అనమాట ఇది. సో ఇది జోనల్ కౌన్సిల్ అని ఎక్కడ మనకు భారతదేశ రాజ్యాంగంలో అయితే ఎక్కడ రాయలేదు. ఇది అన్స్టాట్యుటరీ, అంటే మనకు చట్టబద్ధ సంస్థ కాదు, కాన్స్టిట్యూషనల్ కాదు. రైట్. సో అయినా కూడా మనకు ఈ యొక్క ఏమంటారు, స్టేట్ రీఆర్గనైజేషన్ అనే ఒక యాక్ట్ ఉంటుందండి, స్టేట్ రీఆర్గనైజేషన్. సో ఈ యాక్ట్ 1956లో రావడం జరుగుతుంది. ఈ యాక్ట్ ద్వారా ఇలాంటి జోనల్ కౌన్సిల్స్ ఊరికి అనవసరంగా అట్ట పడితే అటు విడిపోతూ ఉన్నాయి స్టేట్స్. సో వాళ్ళను ఆ జోన్ వైజ్ కొంచెము ఫ్రెండ్లీ నేచర్ అనేది కలిగిస్తే బాగుంటుందిరా బాబు, ఇట్లా తలకాయ నొప్పుల్లో ఉండవని ఈ యొక్క రీఆర్గనైజేషన్ కమిటీ ద్వారా మనకు ఈ యొక్క జోనల్ కౌన్సిల్ అనే ఒక ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఆ జోనల్ కౌన్సిల్కి హెడ్ ఎవరు సార్ అంటే యూనియన్ హోమ్ మినిస్టర్ అనమాట. ఆ యొక్క దేశానికి, భారతదేశానికి హోమ్ మినిస్టరు దానికి అధ్యక్షత వహిస్తాడు. మరి ఎన్నిసార్లు జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి నేను చెప్పుకోండి. మరి జోనల్ కౌన్సిల్స్ ఎన్ని? నాకు తెలిసి 6 జోనల్ కౌన్సిల్స్ అనేది మన ఇండియాకు ఉన్నాయి, గుర్తుంచుకోవాలి. కొన్ని స్టేట్స్ కలిపి ఒక సమూహంగా ఏర్పడతాయండి అంతే, మన లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే. వెన్ వాజ్ ది క్యాపిటల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ అంటే చాలాసార్లు డిస్కస్ చేసుకున్నది 1911లో కలకత్తా నుంచి బ్రిటిష్ వాళ్ళు మన క్యాపిటల్ని ఇండియాకు అంటే ఢిల్లీకి చేంజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆ రోజుల్లో అక్కడ చోటు చేసుకున్న పరిణామాలు చాలా విపరీతంగా ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి చేంజ్ చేసి వేరే చోటికి ప్లేస్ చేశారు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ పర్ఫార్మింగ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్? బయాలజీకి వచ్చాడు, కణాల గురించి చెప్పాడనమాట, సెల్ గురించి చెప్పాడనమాట, సెల్ గురించి చెప్పాడు. సెల్ అనేది కూడా ఇట్ సెల్ఫ్ ఒక ప్రపంచం. అయితే ఈ యొక్క అలాంటి సేమ్ క్యారెక్టరిస్టిక్స్, సేమ్ ఫంక్షను, ఒకే పనితీరుని నిర్వహించే సెల్స్ యొక్క సమూహాన్ని ఏమంటాం సార్ అంటే నథింగ్ ఎల్స్, టిష్యూస్ అంటాం. ఇలాంటి కొన్ని వందల టిష్యూస్ కలిపి మేము ఏమంటాం సార్ ఆర్గాన్స్ అంటాం అనమాట. రైట్. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. రైట్. సరే మరి చూద్దాం. ఒక పార్ట్ టిష్యూ ఇంకొక పార్ట్కు సంబంధించిన టిష్యూ ఒకటిలాగా పనిచేయవండి. బ్రెయిన్కి సంబంధించిన టిష్యూ బ్రెయిన్ లాగా అదొక ఫంక్షనింగ్ వేరు, హార్ట్కి సంబంధించిన టిష్యూ దాని యొక్క ఫంక్షనింగ్ వేరు. రైట్. ఇలా రకరకాల మన బాడీలో ఉన్న టిష్యూస్ డిఫరెంట్గా పనిచేస్తూ ఉంటాయి. వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ ది పంచాయత్? పంచాయత్ అని మనం ఏం చెప్పుకున్నామండి, ఇదే పంచాయతీ గురించి రెండో బిట్టు పడుతుంది. ఒకటి ఏంటంటే లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అని ఫస్ట్ బిట్టు మనం మాట్లాడుకున్నాం. రైట్. సో ఈ పంచాయతీ యొక్క డ్యూరేషన్ ఎంత సార్ అంటే మనకు 5 సంవత్సరాలు. ఈ పంచాయతీ సర్పంచ్ యొక్క మినిమం ఎలక్షన్లో పోటీ చేస్తే మినిమం ఏజ్ ఎంత ఉండాలి సార్ అంటే 21 సంవత్సరాలు. ఈ పంచాయతీలు వచ్చేసి పార్టీలకు అతీతంగా మనకు పనిచేస్తాయి. రైట్. సో పంచాయతీల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఏంటంటే 73వ రాజ్యాంగ సవరణ, 73. రైట్. సో 74వ రాజ్యాంగ సవరణ ఈ యొక్క 1992లో మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట భారత రాజ్యాంగంలో. రైట్. ఈ పంచాయతీలకు, ఈ మున్సిపాలిటీస్కు రాజ్యాంగ భద్రత కల్పించారనమాట ఈ యొక్క సవరణల ద్వారా. రైట్. 73 మాట్లాడుకుంటే పంచాయతీలు వస్తాయండి, 74 మాట్లాడుకుంటే మున్సిపాలిటీస్ వస్తాయండి. ఇది మనం గుర్తుంచుకోవాలి. రైట్. సరే మరి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఏ క్లాసులు బాగా బోర్ కొడతాయి ఆ క్లాసులో మీకు మంచి మార్కులు తెచ్చిపెట్టేది. అండ్ ఇంట్రెస్టింగ్గా ఉన్న ఈ ఫ్లాష్ న్యూస్లన్నీ ఎప్పటికీ మంచి మార్కులు తెచ్చిపెట్టాం. విచ్ స్టేట్ ఈజ్ మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ మల్బరీ సిల్క్? మల్బరీ సిల్క్ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు సార్ అంటే ఎక్కడ సార్ అంటే మనకు మనకు కర్ణాటకలో ఈ యొక్క సిల్క్ను ప్రొడ్యూస్ చేస్తారు, మనం గుర్తుంచుకోవాలి. మిగిలినవి నార్త్ స్టేట్స్, సౌత్ స్టేట్ ఏదైనా ఒకటి ఇచ్చారంటే అదే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
సరే మరి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎయిమ్స్ అట్ సెక్యూరింగ్ అండ్ ఎన్హాన్సింగ్ ద రైట్స్ అండ్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిజేబిలిటీస్? ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా పడ్డాయి అంటే నిజంగా అసలు ఐడెంటిఫై చేసుకోవడమే చాలా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట, రైట్? సరే మరి వికలాంగుల హక్కుల గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు వికలాంగులకు సంబంధించిన చట్టం గురించే మాట్లాడుకోవాలి కదా. సరే, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ 2016 యాక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట, రైట్? సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత రాజ్యాంగ ప్రవేశికలో యూనిటీ ఆఫ్ ది నేషన్ అంటే ఇక్కడ యూనిటీ ఆఫ్ ది నేషన్ అనే ప్లేస్ నుంచి ప్రియాంబుల్ ఆఫ్ ది ఇండియన్ అయితే విచ్ టర్మ్ వాజ్ రీప్లేస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూనిటీ ఆఫ్ ది నేషన్. యూనిటీ ఆఫ్ నేషన్ అనేది ఉండే 1976 వరకు. దీని తర్వాత మన ప్రావేశికలో ఇది అడుగుతున్న 4వ క్వశ్చన్ చూడండి, ఎంత ఇంపార్టెంటో చూడండి. సరే, దాని తర్వాత వచ్చేసి ఒక పదంగా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అనే పేరుగా మార్చారనమాట. ఇదే 1976లో ఇదే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పని చేసినారు, రైట్? సరే మరి చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాంటిటీస్ హ్యావ్ న్యూటన్ యాజ్ దేర్ అంటే న్యూటన్ అనేది మనకు యూనిట్ ఎస్ఐ యూనిట్గా ఈ కింది వాటిలో దేన్ని చెప్పుకోవచ్చు అంటే మనకు అబ్వియస్లీ అండి మనకు వెయిట్ అండ్ ఫోర్స్ యొక్క యూనిట్గా మనం న్యూటన్ చెప్పుకోవచ్చు, రైట్? సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ఎ ఫ్యాక్టర్ డిటర్మినింగ్ క్లైమేట్ ఆఫ్ ఇండియా? ఇండియా యొక్క క్లైమేట్ ఎలా డిటర్మైన్ చేస్తారంటే చూడండి. సో లాటిట్యూడ్ ఇది ఒక కారణమే, హిమాలయన్ మౌంటైన్స్ ఎందుకంటే ఆ సైబేరియా నుంచి వచ్చే అతి శీతలమైన గాలులను ఆపుతుంది అంటే క్లైమేట్ని డిసైడ్ చేస్తుంటే కదా. సో ఇక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది ల్యాండ్ అండ్ వాటర్ ఇవన్నీ ఓన్లీ వాటర్ అంటే క్లైమేట్ ఇంకొక విధంగా ఉంటుంది, నీళ్లు ల్యాండ్ అన్ని కలిపితే ఇంకొక విధంగా క్లైమేట్ ఉంటుంది, రైట్? ఇలాంటివన్నీ కింద ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇచ్చినాడంటే కళ్ళు మూసుకొని ఒక్క సెకండ్లో టిక్ కొట్టేసేయండి, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోండి. ఆల్ ఆఫ్ ది అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సరే మరి విచ్ వన్ ఆఫ్ ది ఆర్ క్రియేటెడ్ ఫర్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది బిగ్ సిటీస్? పెద్ద పెద్ద సిటీలు పెద్ద పెద్ద నగరాలు, సరే మరి పంచాయతీలు ఉన్నాయి చిన్న చిన్న ఏరియాలకు, మున్సిపాలిటీస్ ఉన్నాయి ఇంకొంచెం పెద్ద ఏరియాలకు, మరి పెద్ద సిటీలు దేని సార్ అంటే మున్సిపల్ కార్పొరేషన్లు. హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ ఇలాంటి వైజాగ్ ఇలాంటి వాటికన్నీ మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి సార్. మరి జోనల్ కౌన్సిల్స్ గురించి ఇందాకే మాట్లాడుకున్నాం, కొన్ని రాష్ట్రాల సమూహాల గురించి మాట్లాడుతుంది జోనల్ కౌన్సిల్స్, రైట్? సరే నెక్స్ట్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ టిష్యూస్ గివ్స్ స్టిఫ్నెస్ టు ద ప్లాంట్స్? ప్లాంట్స్కి ఆ గట్టితనం లైక్ పట్టుకుంటే మెత్తగా ఉండవు కదా, మళ్ళీ శరీరం లాగా ప్లాంట్స్ మెత్తగా ఉండవు, దానికి కూడా ప్రాణాలు ఉంటాయి, దానికి కూడా సెల్స్ ఉంటాయి, కానీ ఆ గట్టితనాన్ని కల్పించే సెల్ ఏది సార్ అని అడిగాడు. సో ఇక్కడ మాట్లాడుకుంటే చూడండి మనకేమి బయాలజీ గయాలజీ ఏమి అర్థమై సావు, బట్ డైరెక్ట్గా ఆన్సరే చెప్పుకుందాం. వీటి ఎక్స్ప్లెనేషన్ చేయాలంటే వర్కౌట్ కాదు, మీకు అర్థం కాదు. సో స్కెలెరెన్సిమా అనే ఒక కణం అనమాట, దీన్ని దృఢ కణజాలం అని కూడా అంటారు. తెలుగులో ఇచ్చాడు కాబట్టి సింపుల్గా దృఢ కణజాలం అని మనం పెట్టుకోవచ్చు, గట్టితనమే కదా దృఢ కణజాలం అంటే. సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది నాగార్జున సాగర్ ఏ నది మీద కట్టారు సార్ డ్యాము అంటే ఇంకేం మాట్లాడతామంటే నాగార్జున సాగర్ కృష్ణానది మీద కట్టారు. మహానది మీద ఏ డ్యామ్ కట్టారు సార్? హీరాకుడ్ కట్టారు, రైట్? హీరాకుడ్. సరే మరి తాపీ నది మీద ఏం కట్టారు? నర్మదా నది మీద ఏం కట్టారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి చూద్దాం ఒకసారి. సరే మరి చూద్దాం, మీ నాలెడ్జ్ లెవెల్ ఎంతో కూడా తెలుసుకోవాలి కదా, కామెంట్ సెక్షన్లో తెలియచేయాలి. పార్టిసిపేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కన్వర్ట్స్ ప్రెషర్ వైబ్రేషన్స్ ఫ్రమ్ ది సౌండ్ వేవ్స్ ఇన్ టు ద ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఇన్సైడ్ ది హ్యూమన్ ఇయర్? మన చెవి లోపల ఆ యొక్క ప్రెషర్ వైబ్రేషన్సే మనం మాట్లాడుతున్నామంటే ప్రెషర్ వైబ్రేషన్సే, రైట్? వాటిని ఎలక్ట్రికల్ వైబ్రేషన్స్గా మార్చి మనం మెదడుకు చేరుస్తాయి అన్నమాట. అది ఏంటి సార్ అంటే ఇక్కడ కర్ణబేరి, ఇది వెరీ ఇంపార్టెంట్, కర్ణబేరి సార్, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఆల్బర్ట్ పార్క్ సర్క్యూటు, మొనాకో సర్క్యూటు, ఇంకా కెనడియన్ గ్రాండ్ పిక్స్ ఇలాంటివన్నీ దేనికి సార్ ఇంపార్టెంట్ అంటే మన కార్ రేసింగ్ అండి. కార్ రేసింగ్ ఇవన్నీ సర్క్యూట్ అంటే ఏం లేదు, కారు పోయే దారి సర్క్యూట్స్ అంటారు, రైట్? సో ఇది కార్ ఎట్టు పోతా ఉంటుంది అని పోతా ఉంటాయి అనమాట కార్లో, కొన్ని అయితే గాల్లోనే పోతా ఉంటాయి కింద పో. సో అలాంటిది కార్ రేసింగ్కి సంబంధించిన బిట్ అనమాట ఇది, రైట్? సరే నెక్స్ట్ చూద్దాం.
విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మొలాసిస్ బేసిన్. మొలాసిస్ బేసిన్ అంటే ఆ మొలాసిస్ అనే ఒక కైండ్ ఆఫ్ ఇది అనమాట జీవి. సో అవి ఎక్కువగా ఉండేది ఎక్కడ సార్ అని అడుగుతారు అనమాట. ఆ నేలనే ఆ మొలాసిస్ అనేది పెరిగేదానికి ఒక కారకం. బాగా ఆ ఏరియాలో అంతా ఎక్కువ మొలాసిస్ ఉంటుంది అనమాట. అది ఎక్కడ సార్ అంటే మనకు మిజోరాంగా కూడా చెప్పుకోవచ్చు. నార్త్ ఈస్టర్న్ ఏరియా, ఆ హిమాలయ పర్వతాల్లో కింది భాగం అనమాట ఇది. సరే, మరి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ కలర్లెస్ గ్యాస్ విత్ ద స్మెల్ ఆఫ్ రోటన్ ఎగ్స్. రోటన్ ఎగ్స్ అంటే కుళ్ళిపోయిన చెడిపోయిన ఎగ్గులు. ఈ వాసన ఎటు వస్తుంది? సో అలాంటి ఈ వాసన ఎలాంటి గ్యాస్కి వస్తుంది అంటే హైడ్రోజన్ సల్ఫైడ్. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ ఎవరైనా చేసింటే ఇది బాగా గుర్తుంటుంది. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. డైరెక్ట్ యాక్షన్ డేగా ఎప్పుడు జరుపుతారు సార్ అనుకుంటే, డైరెక్ట్ యాక్షన్ డే వచ్చేసి 1946 ఆగస్టు 16 అనమాట. మన మొహమ్మద్ అలీ జిన్నా గారు ఇంకా పాకిస్తాన్ మాకు కావాల్సిందే ఇచ్చారా సచ్చారా అనే టైప్లో మాట్లాడినాడు. ఆ రోజునే మనము డైరెక్ట్ యాక్షన్ డేగా కూడా చెప్పుకుంటాం, 1946. ఆ తర్వాత జస్ట్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ రేంజెస్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది కాశ్మీర్ హిమాలయస్. కాశ్మీర్ హిమాలయస్ యొక్క రేంజ్ ఏది సార్ అంటే కరకోరం, రైట్, మహాభారత, నాగటిబ్బా, మిస్మీ హిల్స్. ఇవన్నీ హిమాలయాసులో ఉన్న కొన్ని పర్వత శ్రేణుల పేర్లు అనమాట వీటికి ఇవి, రైట్. సో ఇక్కడ కరకోరం అనేది కాశ్మీర్ హిల్స్ కిందికి రావడం జరుగుతుంది. హిమాలయాస్ గురించి చెప్పుకుంటే అది ఒక పెద్ద 30 గంటల చాప్టర్స్, రైట్. సో అంత డెప్త్ పోతే మనం దిక్కు తెలియజేస్తాం, రైట్. ఒక 300 పేర్లు హిమాలయాస్ గురించే చెప్పుకుంటాం, రైట్. నెక్స్ట్ చూద్దాం. మ్యాక్సిమం ల్యాండ్ ఈస్ డివోటెడ్ ఫర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పర్పసెస్ ఇన్ ఇండియా. ఈ యొక్క అత్యధికంగా భారతదేశంలో ఉన్న ల్యాండ్ భూమి దేనికి ఉపయోగిస్తున్నారు సార్ అంటే వ్యవసాయానికి. మనం నివసిస్తున్న ఈ 140 కోట్ల జనాభాకు తిండి పెట్టాలి కదా. తిండి పెట్టాలంటే పనులు చేయాలి. అందుకే వ్యవసాయంకి అత్యధికంగా ఈ భూమిని యూజ్ చేస్తూ ఉంటారు. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ వన్ ది గోల్డెన్ బూట్ ఇన్ 2008. ఇది అవసరం లేదండి, ఆ రోజుల్లో మనకు పాత టైంలో అడిగిన క్వశ్చన్. అది ఆ టైంలో అడిగిన క్వశ్చన్. మరి రీసెంట్గా జరిగిన ఫీఫా వరల్డ్ కప్లో గోల్డెన్ బూట్ ఎవరు గెలిచారో ఒకసారి చెప్పండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మార్బల్ యొక్క కెమికల్ ఫార్ములా. కెమిస్ట్రీ అయితే చాలా సింపుల్గానే అడుగుతాడు, బట్ బయాలజీ ఫిజిక్స్ కొంచెం టఫ్గా అడుగుతాడు. కాల్షియం కార్బోనేట్ అండి, CaCO3ని కాల్షియం కార్బోనేట్ అంటారు. ఇది మార్బల్ యొక్క కెమికల్ ఫార్ములా కూడా చెప్పుకోవచ్చు అనమాట. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. an amount of heat energy produced on complete combustion of 1 kg of a fuel is called. 1 కిలో ఇంధనాన్ని పూర్తిగా దహనం చేయడం ద్వారా ఉత్పత్తి అయ్యే ఉష్ణశక్తి మొత్తాన్ని దాన్ని క్యాలోరిక్ విలువగా కొలుస్తాము. ఏమంటాం సార్? క్యాలోరిక్ వాల్యూ. కొన్ని బట్టి కొట్టుకోవాలండి. ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా టఫ్గా ఉంటుంది. నాకు కూడా నిజంగా చెప్తున్నా, ప్రాక్టికల్గానే మాట్లాడుకోవాలి. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ప్లానెట్స్ ఇస్ నోన్ యాజ్ ద రెడ్ ప్లానెట్. వెరీ ఇంపార్టెంట్. అరుణ గ్రహం ఏదో మంగళ గ్రహం అంటాం, రెడ్ ప్లానెట్ను మార్స్ అని కూడా మనం చెప్పుకుంటామండి. మనకు భూమి మీద నుంచి ఇవాళ రోజుల్లో ఇక్కడికి పంపిస్తున్నాం రాకెట్స్ను, రైట్. సో రోబోట్స్ను, ఈ రోవర్స్ ఇవన్నీ అక్కడికి పోయి ఫోటోలు తీసి మనకు పంపించండి, రైట్. ఇంకా కొంతమంది యూట్యూబర్స్ అయితే ఆడ ఏందో ఉన్నట్టు, ఎప్పుడుదో ఏదో పడి ఆడ ఉన్నట్టు, అలియన్స్ ఉన్నట్టు ఇవన్నీ క్రియేట్ చేసి పెడతా అంటారు అనమాట. మనం అవి ఎక్కువ చూస్తాం. చదువుకుంటారా నాయనల్లారా బాగుపడతారంటే అవి చూడం, ఎందుకంటే గంట సేపు ఉంటాయి కదా వీడియోలు. విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాన్స్టలేషన్స్ ఈజ్ కాల్డ్ సప్తఋషి అని మనకు ఆకాశంలో ఏం కనుక్కున్నారో మనకైతే కనపరా అవన్నీ. ఏంటి గీతలు గీసి ఈ తార నుంచి ఎన్ని గీతలు గీసి అంటారు. సప్తఋషి అంట. దాన్ని మనకేమంటాం సార్ అంటే ఉర్సా మేజర్ అనే ఒక కాన్స్టలేషన్ అనమాట. అంటే నక్షత్రాల సమూహం, అంటే గెలాక్సీల సమూహం, నక్షత్రాలే కాదు, అలాంటివి మనం సప్తఋషి అని చెప్పుకుంటాం. ఉర్సా మేజర్ అనే ఒక నక్షత్రాల సమూహాన్ని, రైట్. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. దిస్ న్యూ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ పర్పసెస్ ఎండింగ్ పవర్టీ ఆఫ్ ఆల్ టైప్. ఎనీ కైండ్ ఆఫ్ పవర్టీ కావచ్చు, రైట్. సో అది ఎండ్ కావాలి. ఎప్పటి వరకు కావాలి సార్? దానికోసం ఈ సస్టైనబుల్ గోల్స్ అనేది అరౌండ్ 2016 ఆ టైంలో తీసుకొని రావడం జరిగింది. సో ఎప్పటి వరకు ఎండ్ కావాలి సార్ అంటే 2030 వరకు ఈ యొక్క పేదరికం అనేది ఉండకూడదురా బాబు అని తీసుకొని రావడం జరిగింది. 17 రకాల గోల్స్ అనమాట. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 రకాలుగా ఉంటాయి. సో అది ఎప్పుడు సార్ ప్రవేశపెట్టిందంటే 2016. మరి ఎప్పటి వరకు సార్ అంటే 2030 లోపల ఇది అయిపోవాలన్నమాట, పేదరికం ఉండకూడదు. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అండ్ ఆర్డినెన్స్, రాష్ట్రపతి ఒక ఆమోదించిన ఆర్డినెన్స్ ఏదైనా కావచ్చు,
పార్లమెంటు పునఃసమావేశం నుండి ఆపరేట్ చేస్తుంది. అంటే ఏం లేదు, ఒక ఆర్డినెన్స్ పాస్ చేస్తే పార్లమెంటు రాష్ట్రపతి పాస్ చేస్తే అది 6 నెలల లోపల దాని వ్యాలిడిటీ వచ్చేసి ఎన్ని నెలలు అని అడిగితే 6 మంత్స్. ఎందుకు సార్ 6 మంత్స్ అంటే, ఏదైనా చట్టం కావాలి అంటే పార్లమెంటు చట్టం చేయాలి, రాష్ట్రపతి సంతకం ఉండాలి. అలాంటప్పుడు పార్లమెంటు సమావేశాల్లో ఎప్పుడు 24 గంటలు అంటే ప్రతిరోజు జరగవు పార్లమెంట్ సమావేశాల్లో, సంవత్సరానికి 3 సార్లే జరుగుతాయి. ఒక 15 రోజుల్లో జరుగుతాయి. ఆ మిగిలింది గ్యాప్ అంతా ఎంపీలు ఎవరి ఊర్లోకి పోయి వాళ్ళు ప్రచారాలు అయ్యి ఆ కబ్జాలు ఈ కబ్జాలు ఏడ దొరుకుతుంది ఏం దొరుకుతుంది ఇసుక అంటే మొత్తం తినేస్తా అంటారు. అట్లని కాదులే, మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఒకవేళ ఆ టైంలో ఏమన్నా చట్టం చేయాల్సి వస్తే రాష్ట్రపతి డైరెక్ట్గా సంతకం పెడతారు. ఆ తర్వాత నేను సంతకం పెడతాను, మళ్ళీ చూసుకుందామని అనేసి సంతకం పెడితే వీళ్ళందరూ మళ్ళీ పోయి 6 నెలల లోపే మళ్ళీ పోయి ఆడ చట్టం చేస్తారనమాట. రాష్ట్రపతి ప్రధాని సంతకం పెట్టినట్టుగా మనం ఓకే చేస్తామని పాస్ చేసేస్తారు. దాన్ని ఆ వ్యవధి వచ్చేసి 6 నెలలు, ఆర్డినెన్స్ యొక్క వ్యవధి వచ్చేసి 6 నెలలు అనమాట. రైట్, చూద్దాం. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్ ఏ మార్షల్ ఆర్ట్ ఫార్మ్ కాల్డ్ పైకా అఖాడా ఈజ్ పర్ఫార్మ్డ్ అంటే ఒరిస్సా అంట అండి. దీని యొక్క మార్షల్ ఆర్ట్స్ అంట. ఒరిస్సాలో ఈ పైకా అఖాడా అనేది ఒక మార్షల్ ఆర్ట్స్ను పర్ఫామ్ చేస్తారంట. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. ది లోక్ అదాలత్ ఈజ్ బేస్డ్ ఆన్ డాష్ అని. కోర్టులు ఉన్నాయి, వేలు కేసులు అనేది పెండింగ్ ఉన్నాయి. సో ఆ కేసులు కాకుండా ఆఫ్ ది కోర్టును బయటనే పంచాయతీ చేసుకోవాలనేసి లోక్ అదాలత్ అని ఒక సిస్టమ్ తీసుకొని వచ్చారనమాట. సో అది ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేని బేస్ చేసుకొని ఇచ్చారు సార్ అంటే గాంధీయన్ ప్లాన్ అని ఆ రోజుల్లోనే గాంధీ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఏ విధంగా ఉండాలిరా బాబు మన పల్లెలు పట్టణాలు ఇలాంటివన్నీ అనేసి. ఆ ప్లాన్ ప్రకారం లోక్ అదాలత్ అంటే ఆ లోకల్లోనే పంచాయతీ సెటిల్మెంట్సే, డైరెక్ట్గా చెప్పుకోవాలంటే సెటిల్మెంట్సే. సరే, మరి కాకపోతే అఫీషియల్ సెటిల్మెంట్స్ అనమాట. సరే, మరి ది ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది లార్వా ఇంటూ అన్ అడల్ట్ త్రూ డ్రాస్టిక్ చేంజెస్ ఈజ్ కాల్ అంటే లార్వా అంటే మనకు అంటే మొదటి దశ అనమాట. అనిమల్స్ అంటే అన్ని పెద్ద అనిమల్స్ కాదు, ఈ కప్ప ఇవి ఉంటాయి కదా, సీతాకోక చిలుకలు ఇలాంటివి, దాని యొక్క మొదటి దశను లార్వా అంటాం. సో ఈ లార్వా నుంచి మనకు ఒక అనిమల్ అంటే ఒక మంచి అడల్ట్ అనిమల్గా మారేదానికి దశను ఏమంటాము అంటే మనకు మెటామోర్ఫోసిస్ అంటారు. అంటే దీంట్లో డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయి. అంటే ఆ ముందు చూసింది దాని తర్వాత అడల్ట్గా మారిన తర్వాత చూసిన ఆకారంలో కావచ్చు, రకరకాల విషయాలు మన బాడీ ఆర్గన్స్ ఫంక్షనింగ్లో కావచ్చు, చాలా డిఫరెన్సెస్ ఉంటాయి అనమాట. బయాలజీ క్వశ్చన్ ఇది, రైట్. సో అందుకే మెటామోర్ఫోసిస్ అంటారు అనమాట, రైట్. సో ఇలా ఒక 50 క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్సే. క్వశ్చన్స్ ఏ విధంగా పడతాయి, ఆర్పిఎఫ్కి సంబంధించిన ఒక స్టాండర్డ్ అనేది మీకు ఇక్కడ చెప్పడం కూడా జరిగిందనమాట. సో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి, మనకి సిలబస్ గురించి నేను చెప్పాను, అదే సిలబస్లో నుంచి డైరెక్ట్గా అలాంటి టాపిక్స్ నుంచి మీకు క్వశ్చన్స్ రావడం జరిగింది లాస్ట్ టైం. ఈసారి కూడా మనం అదే విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఒక 10% అటు ఇటు, రైట్. సో దయచేసి వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో, ఇలాంటి వీడియోసే మీకు ఉద్యోగాన్ని తెచ్చి పెడతాయండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవియస్ క్వశ్చన్స్ ఫ్రీగానే ఇస్తామండి ఆ సైనిక యాప్లో. మంచి కోర్సెస్ అనేది మీకు యాప్లో సైనికాలో ఇవ్వడం జరిగింది. సో క్వాలిటీ ఉంటుందండి, కాంటెంట్ క్వాంటిటీ కాదు. ఎన్ని పడితే అన్ని వేలకు ఇచ్చుకుంటే పద్ధతి మంది కానే కాదు, రైట్. ప్రాంక్గా మాట్లాడుకోవాలంటే అంత టైం మీకు లేదు, ఇచ్చేంత టైం నాకు లేదు. అవన్నీ చెత్త, రైట్. సో మనకు వాట్ ఈజ్ ఇంపార్టెంట్ అనేది అక్కడ ఇంపార్టెంట్ అనమాట, రైట్. సో అలాంటి కోర్సెస్ అనేది మనకు సైనిక యాప్లో క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి సైనిక యాప్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కోర్సెస్ తీసుకొని చూడండి, డెమోస్ చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైతే ప్రతి ఒక్కరికి వీడియోని అయితే షేర్ చేయండి. జై హింద్.